సో ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం జరుగుతోంది బై ఎలక్షన్స్ లో భాగంగా. సో మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు మనము వాయిస్ తీసుకునేటువంటి ప్రయత్నం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. సో ఎవరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో పబ్లిక్ బైట్ తీసుకోం. సో అన్నగారు మీ పేరేంటండి? రెడ్డి అన్న గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి బై ఎలక్షన్స్. సో మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏ పార్టీ కోట్ వేయాలనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గారికి ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఆయన ప్రజల్లో నాయకుడు అన్న, ప్రజల మధ్యలో ఉన్న నాయకుడు, అందువల్ల ఆయన యువతరం నాయకుడు కాబట్టి ఓటేస్తారు. మీరు ఎట్లా చెప్తున్నారు ప్రజా నాయకుడు అని చెప్పేసి? మీరు ఎట్లా అంటున్నారు? ప్రజల అభిప్రాయమా మీ అభిప్రాయమా? టోటల్ గా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ 4,20,000 ఓట్ల ఉన్నాయి. ఆ దాంట్లో 75% ఈ మాటే అన్న. ఎందుకంటే ఆయన యువ నాయకుడు అన్న, కొత్త పాపం 2 సార్లు పోటీలో నిలబడ్డాడు, ఏదో తక్కువ మెజార్టీతో గెలిచాడు. రాజకీయం అంటే అతనికి చాలా వానికి ప్రజాసేవ చేయాలన్న ఆశయం ఎక్కువ. వాడికి అతనికి చాలా ప్రజలు సేవ చేయాలి, నేను ఎంత సంపాదించేది ఇంపార్టెంట్ కదా, ప్రజలకు సేవ చేసి ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. పాపం 2 సార్లు ఓడిపోయాడు. ఒక చిన్న అవకాశం నవీన్ యాదవ్కి ఒక ఛాన్స్ చూడాలి. సో ఖచ్చితంగా ఈ మూడోసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తాం. 100% నవీన్ యాదవ్ 100% గెలుస్తాడు, దీనికి తిరుగులేదు. సో మరి నవీన్ యాదవ్ గారు గెలిస్తే బీఆర్ఎస్ నాయకురాలు కంటెస్టెడ్ చేసేటటువంటి మాగంటి గోపీనాథ్ గారు, సత్యమణి సునీత గారు, బీజేపీ అభ్యర్థి, వాళ్ళు ఏ విధంగా ఉండబోతుంది సిచ్యువేషన్? బీజేపీని మర్చిపోవాలన్న, జూబ్లీహిల్స్ లో బీజేపీని మర్చిపోవాలి. ఎందుకంటే ప్రతిసారి లంక దీపక్ రెడ్డి నిలబడుతున్నారు, నేను ఇది 4వ ఆయన నిలబడడం అసలు అది బరిలో లేనట్టే లెక్క. అది తీసిపెట్టాను. ఇప్పుడు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ 2 టఫ్ గా ఉంటాయన్న, టఫ్ అండ్ ఫైట్ గా ఉంటది. కానీ నవీన్ అన్నకు ఒకసారి ఛాన్స్ ఇస్తారన్న జనం, పబ్లిక్ కూడా నవీన్ అన్న రావాలని కోరుకుంటున్నారు. యువతరానికి మంచి నాయకుడు, ప్రజల్లో తిరిగే నాయకుడు, ఎనీ టైం అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టి చేసినా కూడా పనులు చేసి పెట్టే నాయకుడు ఆయన. వాళ్ళ ఫాదర్ కానీ శ్రీశైలం యాదవ్ గారు అన్న కానీ వాళ్ళు ఎవరో అంటే ప్రజలకి ఉపయోగపడే నాయకుడు అన్న, యువ నాయకుడు.